అర్థమైందిగా? అది మ్యాటర్. ఇక నుంచి నీకు మామూలుగా ఉండదు. నా వల్ల కావట్లేదు. అమ్మి వాతలు గట్టిగానే పడుందాయిగా. ముట్టుకోకో. అసలు నా కన్ను తల్లివేనా? అయ్యో అట్ట అంటావేందమ్మి? కావాలంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేపిద్దాం పద. డిఎన్ఏ కాదు, వాళ్ళంతా చేస్తుంటే కూడా పట్టించుకోకుండా పారిపోయావు నువ్వు. ఏ టెస్ట్ సరిపోతా నీకు? చాలు ఊరుకో అమ్మి. చేసిందంతా నువ్వు చేసుకుని వాతలు పడ్డాక ఇప్పుడు నన్ను అంటావేంది? నేనేం చేశాను? చెయ్యాల్సిందంతా చేసావు. అక్కడితో ఆకుండా తిన్నగా పోయి ఆనంద్ భైరవ్ గారికి మొత్తం చెప్పేసి ఉంటావు. అదేమో వాళ్ళిద్దరూ వినుండారు, అందుకే వచ్చి ఇలా వాతలు పెట్టుండారు. ఈ వాతలకి ప్రతీకారం నేను మళ్ళీ తీర్చుకోలేనా? చెప్తాను, వీళ్ళ సంగతి కరెక్ట్ గా ప్లాన్ చేసి చెప్తాను. ఆయనేమో అలా ఉన్నారు, అత్తయ్య గారేమో ఇలా ఉన్నారు. ఇదంతా ఇంట్లో జరిగిన గొడవ మూలంగానే. ఇది ఇలాగే ఉంటే రాను రాను ఇంట్లో ప్రశాంతత పూర్తిగా పోతుంది. అందరూ కలిసి ఉంటేనే కుటుంబం బాగుంటుంది. ఈ పరిస్థితిని నేనే ఏదోలా సెట్ చేయాలి. ఇలా మాట్లాడుకుంటూనే కదా మా నుంచి అన్ని లాక్కుని పోతున్నారు. మీరు బాగుపడిపోతున్నారు. ఇవన్నీ ఇంకా చాలించండి. మీ గుట్టంతా బయటపడ్డాక కూడా నీ మొగుడికి మొహం లేక ఇంకా ఈ రాయబారాలు ఎందుకు చేస్తున్నాడు నీతో? కాస్తైనా గిల్టీగా అనిపించట్లేదా తనకి? నువ్వు ఈ ముసలి కన్నీళ్లు కారుస్తూ మా కాళ్ల బేరానికొచ్చి క్షమాపణలు కోరినా మీ నక్క తెలివితేటల్ని నమ్మే దుస్థితిలో మాత్రం మేము లేము. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. అది కాదు, పా. వెళ్ళమంటున్నానా? ఏవండి, ఇంకా మీ కోపం తగ్గలేదా? తగ్గడం కాదు, ఇంకా పెరిగింది. కాదు, నువ్వే పెంచావు.
నేనేం చేశానండి? దామినికి సారీ ఎందుకు చెప్పావు? అంటే ఈ సమస్య సర్దుమనగాలని. తమరెళ్ళి రాయబారం చేసుకొచ్చారన్నమాట. చర్చలు ఫలించాయా లేకపోతే ఇంకోసారి వెళ్ళి సారీ చెప్పి కాళ్ళు కూడా పట్టుకోమంటావా? నేనెందుకు అలా చేస్తానండి? ఇంకాపో. అసలు దామిని దగ్గరికెళ్ళి తనకి సారీ చెప్పమని నేను నీకు చెప్పానా? అది కాదండి, ఈ గొడవ పెద్దది చేయడం ఇష్టం లేకే అలా చెప్పానని చెప్తున్నాను కదా. ఓహో, అంటే ఈ గొడవని పెద్ద చేయటం నాకిష్టమని నీ ఉద్దేశమా? ఏవండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ఉద్దేశం ఇంకా ఏంటంటే చాలా ఆపు. నీ ఉద్దేశాలు ఉల్లిగడ్డలు తీసుకెళ్లి కిచెన్ లో పెట్టుకో, అర్థమైందా? దామిని తప్పు చేసింది, అందుకే తన చెంప వాయించి ఇది తప్పు అని చెప్పాను. కానీ నువ్వెళ్ళి తనకి సారీ చెప్పి ఆ తప్పు తనది కాదు నాది అని నిరూపించొచ్చావు. నేనలా ఎందుకు చెప్తానండి? కానీ ఇది అలాగే ఉంది. నా తప్పు లేదు మొర్రో అని నేను మొత్తుకుంటూ ఉన్నా కూడా నువ్వెళ్ళి సారీ చెప్పావంటే దాని అర్థం ఏంటి? నేను తప్పు చేశానని కదా. ఈ గొడవలో తప్పంతా నాదే అని కదా. తప్పు చేసావు శరణ్య. దామిని విషయంలో నువ్వు సారీ చెప్పి చాలా పెద్ద తప్పు చేశావు. ఈ విషయంలో నేను అస్సలు క్షమించను. ఏవండి, నీకు నిజంగా నా మీద గౌరవం ఉంటే నాతో మాట్లాడు. ఏవండి, ఈ సమస్యని సాల్వ్ చేద్దామని సారీ చెప్తే ఇంకో సమస్య క్రియేట్ అయింది. ఇప్పుడైన కోపాన్ని ఎలా తగ్గించాలి?